మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారి స్పందన ఎలా ఉందో గ్రామస్తుల్ని ఆరా తీశారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హలో 1 2 3 1 2 మేము ఇటు ఉంటాం, మీరు అటు ఉన్నాం. మా సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని మనం గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం అంటే అందరూ బాధపడతారు, ఇంకా మేము పల్లెటూరులో వేసారు, మేమంతా స్వచ్ఛమైన మనుషులమే అని చెప్పి అందరికీ ఇందారం ప్రజలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 200 మంది మా ఫోర్స్తోని మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి గార్డెన్ కటాఫ్ పెట్టి పార్టీలు పెట్టి గార్డెన్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం ఒకటి. రెండోది విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతుంది. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ యాక్సిడెంట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్ గంజాయికి బాగా ఇదవుతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి చెప్పి రావడం జరిగింది. ఈ ఆన్లైన్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్ చేయడం జరిగింది. ప్రాపర్ పేపర్స్ ఉన్నాయి. తర్వాత నంబర్ ప్లేట్స్ లేని, ప్రాపర్గా బండి ఇది లేని, ఐడెంటిఫై లేని ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్స్ తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే అది కూడా పట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు చెప్తున్నాం అంటే, నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్నాచింగ్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పారేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గాళ్ళు వస్తే నంబర్ ప్లేట్ లేండి, ప్రాపర్గా నంబరింగ్ లేని వాళ్ళని కొనకండి. చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి 10,000 బండి అయినసరికి మన యువకులు తక్కువ తీసుకుంటున్నారు. అది ఏ క్రైమ్ ఉంది, ఏం కథ, దాని యాక్సిడెంట్ కూడా ఎవరు చేయట్లేదు. కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ, ఆటో కానీ, తర్వాత మోటార్ సైకిల్స్ కానీ, ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్టయితే మాకు తెలియజేయవలసింది. అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లలో ఇండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అవుట్స్కట్స్ ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలియపరిచేది ఏంటంటే దొంగతనాలు, స్నాచింగ్లు, తర్వాత రాబర్లు జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా ఒక 10,000కు ఒక సీసీ కెమెరా పెట్టండి. ఒక 15-20 వేలు పెట్టుకుంటే మీ ఇంట్లో ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్టే. కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెడతారు, ఎన్నో ఇది చేస్తున్నారు.
ఒక 10,000 20,000 మీది కాదంటే మీ ఇంట్లో 2 పోలీసులు నిరంతరంగా ఉన్నట్టే. దయచేసి సీసీ కెమెరాలు, అంటే రోడ్ సైడ్ ఉన్నది విలేజ్ కాబట్టి దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఎక్కడ వేరే దూరంకి వెళ్ళి వచ్చి నార్త్ గ్యాంగులు బాగా వస్తుంది, హర్యానాకి వెళ్ళి, మేవాద్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి. కాబట్టి మొన్ననే బెల్లంపల్లిలో మనం ఏటీఎం దొంగల్ని పట్టడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర కూడా ఏదైనా మీకు అన్ని రకాల కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ఇండివిజువల్గా కోరుతున్నాం. అదేవిధంగా విలేజర్స్ అందరినీ కూడా దయచేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇంకా సీసీ కెమెరాలు మీ రోడ్డు సైడ్ కానీ తర్వాత కూడల వద్ద కానీ పెట్టినట్టయితే చాలా మట్టుకు క్రైమ్ కంట్రోల్గా జరిగే అవకాశం ఉంది. క్రైమ్ కంట్రోల్ ఉంటే మన ఆడపిల్లలు ట్యూషన్లకు కానీ ఆడపిల్లలు స్కూళ్ళకు కానీ ప్రాపర్గా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మహాత్మా గాంధీ ఆలోచించిన ఆలోచనని మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ